వెల్కమ్ టు నిఘా న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సొసైటీ అధ్యక్షులుగా పరిటాల సత్యనారాయణ నియామకంతో ఆర్యవైశ్యులు సముచితం స్థానం కల్పించి గుర్తించింది రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అని మీడియాకు తెలిపిన సొసైటీ అధ్యక్షులు పరిటాల సత్యం, ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి పులిమి శైలజారెడ్డి, కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సురేష్ బాబు ఈ పదవి ఇచ్చినందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారం అందించిన తుళ్లూరు గిరిజన నాయుడు మరియు తమ ఆర్యవైశ్య కుటుంబాలకు పరిటాల సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. అంతేనా అదేందా ఉన్న సిడిగర్ బజార్లో ఉన్నాము. పట్టాల సత్యం ఓకే 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 బాబు ఆత్మకూరు ఆర్యవైశ్యులు అందరూ కూడా సమిష్టిగా తెలుగుదేశం పార్టీకి చేసినందుకు గాను ఈరోజు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆత్మకూరు ఆర్యవైశ్య సంఘం తరఫున తెలియజేసుకుంటున్నందుకు. మా మిత్రుడు, మా సోదరుడు పట్టాల సత్యం గారికి ఎస్ఎఫ్సి చైర్మన్ ఇచ్చిన మా ప్రీతమ నాయకులు, జాతీయ పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే సత్యం గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు మన ఆర్యవైశ్యులు ఒక పండగ వాతావరణంలో ఆత్మకూరులో మెయిన్ ఆర్యవైశ్య బజార్లో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, అయితే ఎవరూ ఊహించిన విధంగా తెలుగుదేశం పార్టీ ఒక ఆర్యవైశ్యులకు ఇచ్చారంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి మేము అందరం కూడా అనుకోవడం, అదేవిధంగా రామనాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ పదవి మన ఆర్యవైశ్యులకు ఇచ్చినందుకు, ఎందుకంటే మనకు మంచి తెలుగుదేశం పార్టీకి మంచి గుర్తింపు వస్తుంది, అలాగే పార్టీకి గుర్తింపు వస్తుంది, అలాగే తెలుగుదేశం పార్టీకి మన ఆత్మకూరు నాయకత్వానికి కూడా మంచి పేరు తెస్తాడు. మన సత్యం గారికి ఇచ్చినందుకు ఈరోజు ఒక ఆత్మకూరులో ఎక్కడ పెట్టినా ఒక చర్చ దేనికి ఆ విధంగా ఇచ్చినాడు అనే దానికి ఇది కారణం అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఆత్మకూరులోనే కాదు ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు మంచి పదవులు కూడా మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చి వాళ్ళందరికీ కూడా అన్ని కమ్యూనిటీలకు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి మా ఆర్యవైశ్యుల తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పరిటాల సత్యనారాయణ చేసిన పనికి ఈరోజు న్యాయం జరుగుతుందని చెప్పాలి. అందులో ఆయన చేసిన పని చిన్నది కాదు, కష్టమైన పని. 100 మంది ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి సమాధానం చెప్పే పని తీసుకొని దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రజలకు న్యాయం చేశాడు, పార్టీకి న్యాయం చేశాడు. రామనాయుడు గారికి కూడా మనస్ఫూర్తిగా ఆయన రాత్రం వాళ్ళు కష్టపడి పనిచేసేందుకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా నాయకులకు, మన ఆత్మ నాయకులకు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పదవి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా రామనాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నిజంగా పరిటాల సత్య గారికి నిజంగా సొసైటీ ఈ పదవి రావడం అనేది ఇంతక మా పెద్దలందరూ కూడా చెప్పింది చాలా క్రిటికల్ విధిను, కానీ వీళ్ళ విధిలో ఈరోజు ఈ పదవి వచ్చినందుకు అది నిజంగానే మన రామనారాయణ రెడ్డి గారి పట్టుదలతోనూ నిజంగా నేను కిరణాయుడు ప్రోత్సహించి వీళ్ళందరూ పదవి ఇప్పించినందుకు ఒక్కసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. చాలా సంతోషం.
ఈరోజు గౌరవమైనటువంటి పెద్దలు పూజ్యులు శ్రీ ఆనం రామనాయుడు గారి ఆశీస్సులతో, నెల్లూరు కిమ్స్ డైరెక్టర్ గిరినాయుడు గారి ఆశీస్సులతో, ఆత్మకూరు టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తుమ్మల సంగారెడ్డి సాధ్యంలో మరియు అమ్మవారి ఆశీస్సులతో మన ఆత్మకూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు పరిటాల సత్యనారాయణ గారికి సిండికేట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ పదవి ఇవ్వటం చాలా సంతోషదాయకం. దానికి మా ఆర్యవైశ్య సంఘం తరఫున ముఖ్యంగా కృతజ్ఞతలు చేస్తున్నాం. ఈ పదవి ఏదో గాలివాటంగానో ఆశాభాష గత రాల. గత 2024లో ఎలక్షన్లో ఇక్కడ చెప్పకూడదు, ఒక పెద్ద బరువు పట్టారు, బరువు బాధ్యత పెట్టారు. ఆ బరువు బాధ్యతకి సక్రమైన న్యాయం చేసి ఎవరు సహాయం తీసుకోకుండా అతను ఒక్కడే రాత్రిపూడి కష్టపడి ఎవరి చేత మాట పడకుండా ఇచ్చిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఆ కార్యక్రమం జయప్రదం చేసేందుకే ఈరోజు ఈ పదవి రావడానికి ప్రధానమైన కారణమైంది. ఇది ఊరికి ఆషామాషి వచ్చిన పదవి. అదేవిధంగా నాకు తెలిసి నాకు 60 సంవత్సరాలు, నేను 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా, 82 నుంచి. ఏ రోజు కూడా ఆర్యవైశ్యులు ఓటు బ్యాంక్ అనే పరిగణించారు, కానీ ఏ రోజు ఆర్యవైశ్యులు ఎవరు గుర్తించారు, ఏ నాయకుడు గుర్తించారు. కానీ మొట్టమొదటిసారిగా మన గౌరవనీయులు పెద్దలు రామనాయుడు గారు ఆర్యవైశ్యుల్ని గుర్తించి ఒక ఉన్నతమైనటువంటి పదవి ఇవ్వటం చాలా సంతోషదాయకము. అటువంటి మంచి వ్యక్తి కింద మేము పనిచేయటం కూడా మాకు చాలా హర్షదాయకము. కాబట్టి ఇటువంటి మంచి పదవులు ఇంకా భవిష్యత్తులో, ఇది ఊరికి స్టార్టింగ్, ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పదవులు రావాలని, ఆర్యవైశ్యులకి మంచి గుర్తింపు తేవాలని, ఇచ్చిన పదవులు సక్రమంగా న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.